హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మన నెక్స్ట్ వర్డ్స్ ఏంటి చూడబోతున్నాం అంటే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ సిరీస్లో లెటర్ క్యూతో స్టార్ట్ అయ్యేటువంటివి చూడబోతున్నాం. ఇవి హార్డ్లీ 10 వర్డ్స్ ఉన్నాయి అంతే. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్యూ లెటర్తో రిపీట్ అయినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ద ఫస్ట్ వర్డ్ ఈస్ క్వాక్. సో క్వాక్ యాక్ట్స్ యాజ్ అ బోత్ నౌన్ అండ్ వర్బ్ అనమాట. ఒకటి మోసగాడు, చీట్ చేసే వాళ్ళని క్వాక్ అంటాము నౌన్లో. అలాగే బాతు చేసే శబ్దం ఏదైతే ఉంటుందో, డక్ మనం చెప్తూ ఉంటాం క్వాక్ క్వాక్ అనే శబ్దాన్ని, సో దాన్ని కూడా క్వాక్ అని చెప్పచ్చు. సో పర్సన్ హూ ఫాల్స్లీ క్లెయిమ్స్ మెడికల్ నాలెడ్జ్ ఆర్ సెల్స్ ఫేక్ మెడిసిన్స్, మెడికల్ సంబంధించిన దాంట్లో కూడా ఇది క్వాక్ యూజ్ ఎక్కువ చేస్తుంటారు. అంటే ఎక్కువ డిసీవ్ చేసే వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ యూజ్ చేసే పదం అనమాట. ఓకే. అలాగే టు మేక్ హార్ష్ సౌండ్ ఆఫ్ ఎ డక్, దాన్ని క్వాక్ అంటాం. ఎగ్జాంపుల్, హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ పోజింగ్ యాజ్ అ మెడికల్ క్వాక్ అనమాట. ఓకే. సినోనిమ్స్ చార్లటన్. సో చార్లటన్ ఇస్ విచ్ మీన్స్ మోసం చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇంపోస్టర్ ఈజ్ ఆల్సో ఫేక్ పర్సన్. సెకండ్ తర్వాత ఫ్రాడ్. క్రోక్ అంటే ఒక కర్కశమైన శబ్దం చేయడాన్ని క్రోక్ అంటాము. అలాగే ఫేక్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, జెన్యుయిన్గా ఉండేవాళ్ళు, రియల్, సిన్సియర్, ట్రూ, ఒరిజినల్. అంటే ఎవ్రీ వర్డ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ఫేక్, దీనికి యాంటోనిమ్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్వెయిల్. క్వెయిల్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఇక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి వర్బ్గా, ఇంకొకటి నౌన్గా. అంటే ఒకటి ఏంటంటే భయంతో వెనక్కి తగ్గిపోవడం, లేదా క్వెయిల్ని, చిన్న అడవి పక్షిని కూడా మనం క్వెయిల్ అని పిలుస్తాం అనమాట. ఓకే. సో టు ష్రింక్ బ్యాక్ ఆర్ లాస్ కరేజ్ డ్యూ టు ఫియర్. అలాగే ఒక స్మాల్ గేమ్ బర్డ్ని, ఇక్కడ పెట్టిన ఇమేజ్లో ఉన్న ఫోటోలో ఉన్న బర్డ్ని మనం క్వెయిల్ బర్డ్ అంటూ ఉంటాం. మీరు ఇంటర్నెట్లో కొట్టినా కూడా వస్తుంది. సో ఎగ్జాంపుల్, హీ డిడ్ నాట్ క్వెయిల్ ఇన్ ద ఫేస్ ఆఫ్ క్రిటిసిజం. సినోనిమ్స్ కోవర్. సో కోవర్ అంటే భయంతో వెనక్కి తగ్గి అట్లా ముడుచుకొని ఉన్న పర్సన్ అనమాట. సో ఫ్లించ్ అన్న కూడా వెనక్కి తగ్గటం. ష్రింక్, బ్లెంచ్ అంటే జంకడం. గేమ్ బర్డ్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక వేట పక్షిని, అడవి పక్షిని మనము క్వెయిల్ అని పిలుస్తాం. యాంటోనిమ్స్ కాన్ఫ్రాంట్, ఏదైనా ఛాలెంజ్ చేసుకుంటూ ఎదుర్కోవడం, ముందుకు వెళ్ళడం. ఫేస్, బ్రేవ్, ఓకే, కరేజ్, ఇవన్నీ కూడా క్వెయిల్కి యాంటోనిమ్స్ అనమాట. ఓకే. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వర్డ్ విచ్ ఈస్ క్వేక్. సో క్వేక్ అనేది మనం వింటూ ఉంటాం రెగ్యులర్గా, ఎర్త్ క్వేక్ అంటూ ఉంటాం. సో క్వేక్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ బోత్ వర్బ్ అండ్ నౌన్. ఒకటి వణకడం, అలాగే ఆ యాక్షన్ జరిగే దాన్ని మనం భూకంపం అంటాం. సో వర్బ్లో చూసుకుంటే టు షేక్ ఆర్ ట్రెంబుల్ ఆఫెన్ డ్యూ టు ఫియర్ ఆర్ షాక్, భయంతో లేదా షాక్లో కానీ వణకడం. నౌన్లో వచ్చేసరికి అన్ ఎర్త్ క్వేక్ ఆర్ ఎ సడన్ షేకింగ్ని మనం భూకంపంగా, క్వేక్గా పిలుస్తాం. సో అర్త్ ఈస్ క్వేకింగ్ కాబట్టి అర్త్ క్వేక్ అంటాం. సో ఆ రకంగా. ఎగ్జాంపుల్ సెంటెన్స్, షీ బిగాన్ టు క్వేక్ విత్ ఫియర్ డ్యూరింగ్ ద స్టామ్. సో స్టామ్ వచ్చినప్పుడు షీ ఈస్ క్వేకింగ్ విత్ ఫియర్ అంటే భయంతో వణుకుతోంది. సినోనిమ్స్ ట్రెంబుల్, వణకడం, షడర్, కంపించడం, షేక్, అర్త్ క్వేక్, అలాగే ట్రెమోర్ అంటే లైట్గా భయంతో వణకడం అనమాట. యాంటోనిమ్స్ స్టడీ, కామ్, స్టెబిలిటీ, స్థిరత్వం, అంటే హ్యావింగ్ అ స్టడీనెస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ క్వాండరీ. సో క్వాండరీ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ పజిల్డ్ సిచ్యువేషన్, లైక్ అయోమయ పడటం, తికమక పరిస్థితి, కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. ఎ స్టేట్ ఆఫ్ డౌట్ ఆర్ కన్ఫ్యూజన్ ఆర్ అన్సర్టైనిటీ అబౌట్ వాట్ టు డూ, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ క్వాండరీ. ఓకే. ఇట్స్ అ నౌన్. షీ వాజ్ ఇన్ ఎ క్వాండరీ అబౌట్ చూసింగ్ బిట్వీన్ 2 జాబ్ ఆఫర్స్. తను 2 జాబ్ ఆఫర్స్లో ఏది చూసుకోవాలనే దాంట్లో డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతోంది. సినోనిమ్స్ డైలమా, పర్ప్లెక్సిటీ. అగైన్ పర్ప్లెక్సిటీ అనే వర్డ్ వచ్చింది, తికమక సిచ్యువేషన్. నెక్స్ట్ ప్రెడికమెంట్. ఇది కూడా మనము నిన్న పీ సిరీస్లో మనము చూసాము, ఇబ్బందికర పరిస్థితి, అలాగే కన్ఫ్యూషన్. కమింగ్ టు యాంటోనిమ్స్, హ్యావింగ్ అ క్లారిటీ, సర్టైనిటీ, డెసిషన్, రెజల్యూషన్.
నెక్స్ట్ వర్డ్ క్వారంటైన్. సో, క్వారంటైన్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ ఈ వర్డ్ మనందరికీ తెలుసు. కోవిడ్ టైంలో క్వారంటైన్ అంటే ఏంటి? నిర్బంధించడం, నిర్బంధం. దాన్ని క్వారంటైన్ అంటాం. అదే వర్బ్‌లో చెప్పాలంటే వేరు చేయడం లేదా నిర్బంధించడాన్ని, వేరు చేసి ఉంచడాన్ని క్వారంటైన్ అంటాం. సో, నౌన్ ఎ పీరియడ్ ఆర్ స్టేట్ ఆఫ్ ఐసోలేషన్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్. అలాగే వర్బ్ చూసుకుంటే టు ఐసోలేట్ పీపుల్ ఆ యాక్షన్‌ని మనం క్వారంటైన్ అంటాం. యానిమల్స్‌ని, పీపుల్‌ని గాని ఆర్ గూడ్స్ టు స్టాప్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ స్ప్రెడింగ్. ఎగ్జాంపుల్ ద పేషెంట్ వాస్ కెప్ట్ ఇన్ క్వారంటైన్ ఫర్ 14 డేస్. సినోనిమ్స్ ఐసోలేషన్ వేరు చేసి ఉంచడం, సెక్లూజన్ సెక్లూజివ్ అన్నా సెక్లూజన్ అన్నా ఒంటరిగా ఉండటం లేదా ఒంటరిగా ఉంచడం. డిటెన్షన్ నిర్బంధం, అలాగే కన్ఫైన్మెంట్ అన్నా కూడా పరిమితి చేయడం, అంత రిస్ట్రిక్ట్ చేయడం అనమాట. కమింగ్ టు యాంటోనిమ్స్ రిలీజ్, ఫ్రీడమ్, ఇంటిగ్రేషన్, కనెక్ట్, లింక్, ఎసిమిలేట్. ఎసిమిలేట్ అంటే యునైట్ చేయడం, ఒక్కటి చేయడం, సమ్మేళనం అని చెప్పి మనం చదువుకున్నాం ఏ సిరీస్లో. యునైట్. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఈజ్ క్వారల్సమ్. సో క్వారల్సమ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ గొడవ పడే స్వభావం గల, అంటే రెడీ టు ఫైట్, రెడీ, ఫాండ్ ఆఫ్ క్వారలింగ్, ఇన్క్లైన్డ్ టు ఆర్గ్యూ ఆర్ ఫైట్ ఈజీలీ లేదా ఫాండ్ ఆఫ్ క్వారలింగ్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ హిస్ క్వారల్సమ్ నేచర్ ఆఫెన్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్ అట్ వర్క్. తన గొడవ పడే స్వభావం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి వర్క్ ప్లేస్లో అని చెప్తున్నారు. దీనికి సినోనిమ్స్ ఆర్గ్యుమెంటేటివ్, అలాగే పగ్నాషియస్. పగ్నాషియస్ ఎస్టర్డే వీ హ్యావ్ రెడ్ ఇన్ పీ సిరీస్. పోరాట స్వభావం కలిగి, అంటే ద పర్సన్ హూ ఇస్ రెడీ టు ఫైట్, అగ్రెసివ్గా ఉండడం, అంటే కయ్యానికి కాలు దువ్వడం ఆ టైప్ అనమాట. నెక్స్ట్ కంబాటివ్, కంటెన్షియస్, అగ్రెసివ్, బెల్లిజరెంట్. బెల్లిజరెంట్ అన్నా కూడా పర్సన్ హూస్ రెడీ టు ఫైట్, హూస్ గోయింగ్ ఫర్ అ ఫైట్ ఇమీడియట్లీ. సో యాంటనిమ్స్ పీసబుల్, ఎమియబుల్. ఎమియబుల్ అనే వర్డ్ ఏ సిరీస్లో చూసాము? ఫ్రెండ్లీనెస్ అనమాట. జెంటిల్ సౌమ్యంగా ఉండడం, అగ్రీయబుల్, అలాగే కార్డియల్. కార్డియల్ అన్న కూడా హంబుల్గా, కైండ్గా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ క్వారీ. సో క్వారీ అనే వర్డ్ మనందరికీ తెలిసిందే, డే ఇన్ డే అవుట్ మనం వింటూ ఉంటాం. గనుల్ని మనం క్వారీలు అంటూ ఉంటాం. సో ఇక్కడ ఇట్ యాక్ట్స్ బోత్ నౌన్ అండ్ వర్బ్. రాతి గని లేదా గనిలో నుంచి రాళ్లను లేదా ఖనిజాలను తవ్వడాన్ని మనం వర్బ్ యాక్షన్గా చెప్పొచ్చు. సో నౌన్ ఏ ప్లేస్ వేర్ స్టోన్ ఆర్ మినరల్స్ ఆర్ డగ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లేదా ఏ హంటెడ్ ప్రే అనమాట. వర్బ్ చూసుకున్నట్టయితే టు డిగ్, టు ఎక్స్ట్రాక్ట్ స్టోన్ ఆర్ మినరల్స్ ఫ్రమ్ అ క్వారీ. సో దాన్ని క్వారీగా చెప్తాము. స్టోన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద క్వారీ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే. సినోనిమ్స్ మైన్, ఎక్స్కవేషన్ సైట్, ప్రే వేటలోని లక్ష్యాన్ని, ఎక్స్ట్రాక్ట్, ఎక్స్కవేట్. కమింగ్ టు యాంటనిమ్స్ ఫిల్ చేయడం, ఆబ్వియస్లీ తవ్వడానికి ఆపోజిట్ ఫిల్ చేయడం, నింపడం, కన్సీల్, కవర్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈస్ క్వెస్ట్. సో క్వెస్ట్ అంటే నౌన్గా వర్బ్గా కూడా ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ వెతకడం, అన్వేషణ, అన్వేషించడం. సో నౌన్ చూసుకున్నట్టయితే ఏ లాంగ్ ఆర్ డిఫికల్ట్ సెర్చ్ ఫర్ సంథింగ్ ఇంపార్టెంట్. అలాగే వర్బ్ చూసుకున్నట్టయితే ఆ సెర్చ్ చేసేదాన్ని, టు సీక్ ఆర్ సెర్చ్ యాక్టివ్లీ, దాన్ని క్వెస్ట్ అంటాం. హీ బిగాన్ ఎ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ అండ్ ట్రూత్, అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి అన్వేషణ మొదలుపెట్టాడు. నెక్స్ట్ సినోనిమ్స్ సెర్చ్, పర్స్యూట్, హంట్, ఎక్స్ప్లోర్ లేదా ఎక్స్ప్లోరేషన్. కమింగ్ టు యాంటనిమ్స్ అబాండ్మెంట్, వదిలేయడం, నెగ్లెక్ట్ చేయడం, డిస్ఇంట్రెస్ట్, అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, పట్టనట్టు ఉండడం అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్వికెన్. సో క్వికెన్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ వేగాన్ని పెంచడం, త్వరగా చేయడం. వి ఆల్ నో క్వికెన్ అనే వర్డ్లో మనకు అర్థమైపోతుంది. క్విక్, టు మేక్ ఆర్ బికమ్ ఫాస్టర్ లేదా టు స్పీడ్ అప్. ద న్యూ పాలసీ విల్ క్వికెన్ ద పేస్ ఆఫ్ ద డెవలప్మెంట్, అంటే ఆ డెవలప్మెంట్ యొక్క పేస్ని ఆ స్పీడప్ చేస్తుంది ఈ పాలసీ వల్ల అని. ఓకే. సినోనిమ్స్ యాక్సలరేట్, హ్యాసన్, త్వరపరచడం, స్పీడప్, స్టిమ్యులేట్. ఓకే. వేగాన్ని పెరగడం లేదా త్వరగా ముందుకు వెళ్ళడం. కమింగ్ టు యాంటనిమ్స్ స్లో డౌన్, డిలే, డిసెలరేట్. యాక్సలరేట్కి ఆపోజిట్ డిసెలరేట్, వేగాన్ని తగ్గించేది. రిటార్డ్ అంటే ఆటంకం కలిగించడం. ఓకే.
Moving on to the next word, quintessential. So quintessential acts as an adjective, which means a perfect example అని చెప్పొచ్చు. శ్రేష్ఠ ఉదాహరణ, రిప్రజెంటింగ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఆర్ అ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్. అంటే ఇది ఐడియల్, ఇది ఆదర్శవంతమైనది, దీన్ని చూసి మనం నేర్చుకోవాలి అనేటువంటి క్వాలిటీని మనం క్వింటెసెన్షియల్ అంటాం. ఎగ్జాంపుల్, దిస్ డిష్ ఈస్ ద క్వింటెసెన్షియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్యూజిన్. అంటే ఆ డిష్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ క్యూజిన్ అని చెప్పడానికి అన్నట్టు. సినోనిమ్స్, టిపికల్, పర్ఫెక్ట్, క్లాసిక్, ఐడియల్ అనమాట. కమింగ్ టు యాంటోనిమ్స్, అటిపికల్ అంటే ఆపోజిట్ వర్డ్, అన్క్యారెక్టరిస్టిక్, ఇంపర్ఫెక్ట్, అబ్నార్మల్, which is not a perfect example, which is not in a perfect way, which is actually improper and imperfect. Okay. Moving on to the next and last word in Q series, quiver. So quiver acts as a verb and noun. స్వల్పంగా వణకడం లేదా బాణాలు పెట్టేటువంటి తొడుగుని మనము క్వివర్ అంటాం. సో టు షేక్ ఆర్ ట్రెంబుల్ స్లైట్లీ, ఆఫెన్ డ్యూ టు ఫియర్ లేదా కోల్డ్ ఆర్ ఎమోషన్ ద్వారా మనం వణకితే దాన్ని క్వివర్ అంటాము. లేదా ఇంకొక మీనింగ్ ఏంటంటే ఏ కేస్ ఫర్ హోల్డింగ్ యారోస్. ఎగ్జాంపుల్, her voice began to quiver with fear. Second example is, the archer kept his arrows in a quiver. ఇక్కడ ఉంది చూడండి, దాన్ని మనం క్వివర్ అంటాం అనమాట, బాణాలు పెట్టుకునేటువంటి బ్యాగ్ని. ఓకే. సో సినోనిమ్స్ చూడండి, ట్రెంబుల్ వణకడం, షివర్ అలాగే షేక్, యారో కేస్. ఓకే. ఇప్పుడు క్వేక్ కూడా మనకి క్వివర్కి ఎగ్జాంపుల్గా సినోనిమ్గా చెప్పుకోవచ్చు. కమింగ్ టు యాంటోనిమ్స్, స్టడీ అంటే స్థిరంగా ఉండడం, స్టెబిలైజ్ స్థిరపరచడం. ఓకే. సో విత్ దిస్ మనము క్యూ సిరీస్కి సంబంధించినటువంటి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా కొన్ని అదర్ లెటర్స్ కూడా అదర్ లెటర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే విత్ దిస్ వీ కెన్ ఫాస్ట్లీ కంప్లీట్ దిస్ సిరీస్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ సిరీస్. ఆ ప్లేలిస్ట్లో అన్నీ కూడా నేను సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ప్లేలిస్ట్లోనే పెడుతున్నాను. మీకు అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఒక వీడియో తర్వాత ఒక వీడియో మీరందరూ జస్ట్ వింటూ నేర్చుకోవచ్చు ఈ వొకాబులరీ సిరీస్ అనేవి, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.